సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామిలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామ్రేడ్ చాక్లి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని మహిళా యూనివర్సిటీకి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరవనిత చాక్లి ఐలమ్మ పేరు పెట్టడం గర్వకారణమని, చరిత్రలో లిఖించబడిన విషయమని అన్నారు. ఆమె పేరు పట్ల సీఎం రేవంత్ రెడ్డికి నిండుగా ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. తెలంగాణలో ఉన్న బడుగు బలహీన వర్గాలను గౌరవించే విధంగా ఆ నిర్ణయం ఉందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కొంగు నడుముకు కట్టుకుని కొడవలి పట్టుకుని భూస్వాములకు ఎదురొడ్డి పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మని కొనియాడారు. మంగళవారం రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సభలో ఉన్న రాష్ట్ర మంత్రి వర్గాన్ని ఒప్పించి చాకలి ఐలమ్మను గౌరవించి ఆమె మనవరాలికి మహిళా కమిషన్ లో సభ్యులుగా ఇవ్వటం గర్వకారణమన్నారు. గత ప్రభుత్వం ప్రగతి భవనాన్ని విర్రవీగి బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే జ్యోతిబా పూలేగా నామకరణం చేసిందన్నారు. తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల తరపున నిండుగా సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. నియోజకవర్గంలో చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తారని తెలిపారు. కామ్రేడ్ చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో ఉండబడిన మహిళా యూనివర్సిటీకి ఒక చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం చేసిన వీరవనిత తన పేరు పెట్టడం ఇది చరిత్రలో లిఖించబడ్డ విషయం. అది రేవంత్ రెడ్డి గారికి ఆ పేరు పెట్టినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిండుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది తెలంగాణలో ఉన్న బడుగు బలహీన వర్గాలను గౌరవించే విధానం. అది తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం కోసం అసువుల బాసి దొరలకు భూస్వాములకు జాగృతాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో ఒక చాకలి ఐలమ్మ కొంగు నడుము కట్టుకొని కొడవలు పట్టుకొని చరిత్ర సృష్టిస్తాం కొడుకులను మీరు ఎవరు అని ప్రశ్నించిన ధీరశాలి ఇలా చాకలి ఐలమ్మ. ఆ చాకలి ఐలమ్మ నామక పేరును యూనివర్సిటీ పెట్టడం, మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ అనే నామకరణం చేయడం, తను నిన్న సభలో ఉన్న రాష్ట్ర మంత్రివర్గాన్ని ఒప్పించి మెప్పించి చాకలి ఐలమ్మకు గౌరవించి చాకలి ఐలమ్మ మనవరాలకు మహిళా కమిషన్లో మెంబర్ వేయడం రేవంత్ రెడ్డి గారికి నేను నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడ్డ మన ముఖ్యమంత్రి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ప్రగతి భవన్లో కూర్చున్న విర్రబిగిన వాళ్ళకు అది మీ ప్రగతి భవన్ కాదు, అది ప్రజాభవన్, ప్రజల కోసం పనిచేసిన మహాత్మా జ్యోతిరావు పూలే నామకరణం పెట్టడం జరిగింది. అంతకుముందు నిన్నగా మొన్న యూనివర్సిటీ ఏది మన చేనేత యూనివర్సిటీ ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ చేనేత యూనివర్సిటీ కూడా కొండ లక్ష్మణ్ బాబూజీ తెలంగాణ యోధుడు ఆయన, తర్వాత వివర్స్ కోసం పోరాటం చేసిన నాయకుడు ఆయన. అందుకోసం కొండ లక్ష్మణ్ బాబూజీ గారి నామకరణం చేయడం, తర్వాత అదే జయశంకర్ సార్ యూనివర్సిటీని అట్టే కంటిన్యూ చేయడం రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్ర నాయకత్వం మీద, రాష్ట్రంలో తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం కోసం, తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళ మీద ఆయనకు అభిమానం ఉంది. వీళ్ళ పేరు చిరస్థాయిగా నిలవాలని ఒక గొప్ప సంకల్పంతోని రేవంత్ రెడ్డి గారు ఆ పేరు పెట్టేందుకు వారికి నిండుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నా తరఫున నా తుంగతుర్తి ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను అవసరమని కూడా ఇక్కడ చాకలి ఐలమ్మ విగ్రహాన్ని కూడా స్థాపన చేస్తాం. యూనివర్సిటీ పెడతానని చెప్పిండు, దానికి కొండ లక్ష్మణ్ బాపూజీ నామకరణం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రగతి భవన్, నా భవన్, నా రాజ్యం, నేనే రాజును అనుకొని విర్రబీగిన ఆ వ్యవస్థను చీల్చి చెండాడి బడుగు బలహీన వర్గాల కోసం ఒక విద్యా వ్యవస్థను ఏర్పాటు చేసి దాన్ని నిర్మాణం చేసిన మహాత్మా పూలే భవన్గా నామకరణం చేసి ఇవాళ ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు, అభ్యుదయవాదులకు కూడా సంకేతాన్ని పంపిన ఘనకీర్తి ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కిందని కూడా సందర్భం మనం చేస్తున్నాను నేను. అందుకోసమనే రేవంత్ రెడ్డి గారు ఈనాటికైనా ఏనాటికైనా ప్రజల పక్షాన ఉంటున్న సంగతి మనం మర్చిపోద్దని, మన పేదల పక్షాన ఉంటున్న సంగతి, బడుగు బలహీన వర్గాల పక్షాన ఉంటున్న సంగతి మనం ఎప్పటికి గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నాను నేను. ఎందుకంటే చరిత్రలో ప్రజలకు సేవ చేయడానికి ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఆ అవకాశాన్ని నిండుగా సద్వినియోగం చేసుకొని బలహీన వర్గాలకు నేను బాతులుగా నిలుస్తానని చెప్పిన ఒక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
అది ఆయనకే సాటి ఆయనకే దక్కింది. అందుకోసమని ఇలా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కానీ, రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలు కానీ అన్నీ కూడా నిండుగా అవగాహన చేసుకొని ఇలా గద్దర్ పేరు మీద అవార్డు కూడా పెట్టడం, గద్దర్ అవార్డు పెట్టడం జరిగింది. కనుక నిన్న కంచేయలయ్య గారు, ప్రొఫెసర్ కంచేయలయ్య గారు రవీంద్ర భారతిలో ప్రతిపాదించిన విషయాన్ని గొప్పగా ఆలోచించి అదే విషయాన్ని అక్కడున్న సహచర మంత్రివర్గం, ఆ డయాస్ మీద ఉన్న వేదిక మీద ఉన్న మంత్రివర్గం, గౌరవనీయులు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు ఇరిగేషన్ శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు అందరినీ ఒప్పించి మెప్పించి వాళ్ళతో సలహా తీసుకొని సాకల ఐలమ్మ పేరును కోటిలో ఉండబడిన మహిళా యూనివర్సిటీకి ఈ నామకరణం పెడతానని ఒప్పించి మెప్పించిన ఘనకీర్తి ఒక్క రేవంత్ రెడ్డి గారికి దక్కింది. వారికి నేను నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమాజానికి సేవ చేసే అవకాశం కూడా వచ్చింది, నేను చేస్తా ఉన్నాను. నేను అందుకోసమనే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ బడుగు బలహీన వర్గాల వారు చేసిన త్యాగాల ఫలితంగా వాళ్ళు చేసిన పోరాటాలు నెమరేసుకొని కాంగ్రెస్ పార్టీ సైన్యాన్ని పంపి నైజాముని సరెండర్ చేసిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది, కానీ ఇంకో పార్టీకి లేదు. అదే విషయాన్ని రేపు 17 తారీఖు నాడు, సెప్టెంబర్ 17 తారీఖు నాడు కూడా చెప్పబోతా ఉన్నాం, చేసి చూపిస్తాం. అందుకోసం మిత్రులారా, ఇలా ఇంకోటి ఏంటంటే అతి తొందరలో ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు కూడా రిలీజ్ చేయబోతున్నాం. ఆల్రెడీ దేవుని దయ వల్ల అన్ని కుంటలు వాగులు ఆబాదైపోయినాయి, నిండిపోయినాయి. కనుక మా కొత్తగా పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు వారు పిసిసి అధ్యక్షులుగా నియామకం జరిగింది. అది ప్రతిపాదించిన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి, దాన్ని నిర్ణయం చేసిన జాతీయ అధ్యక్షులు ఖర్గే గారికి, ప్రతిపక్ష నాయకులు పార్లమెంటులో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి అందరు కూడా మేము నా తుంగతుర్తి ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన మహేష్ గౌడ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన నియమించినందుకు కూడా అధిష్టానానికి కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ, కేసీ వేణుగోపాల్ గారికి కూడా ఇవన్నీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. నా ప్రతిపాదన ఇక్కడ ఈ గడ్డ మీద పుట్టిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, గోదావరి నీళ్ళు దాగి నేను చనిపోవాలని కలలు కానీ నిండు పార్లమెంటులో ఎస్ఆర్ఎస్పి కోసం, గోదావరి నీళ్ళ కోసం గర్జన చేసిన బిఎన్ రెడ్డి గారు ఇవాళ మన కళ్ళ ముందు కదిలాడుతూ ఉన్నాడు. అందుకోసమనే ఎస్ఆర్ఎస్పి కాలువకు బిఎన్ రెడ్డి గారి నామకరణం చేయాలని నేను ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మనం చేస్తున్నాను. మహనీయులు పెట్టిన త్యాగాలే ఇవాళ మన ముందు కదిలాడుతూ ఉన్నాయి. సాకల ఐలమ్మ కొట్లాడిన విధానం, దాన్ని ఆధారం చేసుకొని శ్రీమతి ఇందిరాగాంధీ గరీబీ హఠావ్, పేదలకు భూములు పంచిన విషయాన్ని కూడా సాకల ఐలమ్మ చేసిన ఉద్యమ నేపథ్యాన్ని సంతరించుకొని ఇవాళ ఇందిరాగాంధీ పేదలకు భూములు పంచిన సంగతి మర్చిపోద్దని మనం చేస్తున్నాను. నేను ఈ విషయం నిన్న ముఖ్యమంత్రి గారు స్వయాన రవీంద్ర భారతిలో ప్రస్తావించడం జరిగింది. అందుకోసం ఇటువంటి మహనీయులను మనం గనక ఏమారితే భావి తరాలకు మనం ఏం అందించని వాళ్ళం అవుతాం. అందుకోసమని ఇక్కడ కూడా ఇవాళ మనం నేను కాక మొన్న రేపు 17 తారీఖు నాడు తెలంగాణ విముక్తి రోజా, తెలంగాణ విమోచన దినమా, ఇలా కొన్ని పార్టీలు కూడా మేమే చేస్తామంటారు. ఆ పార్టీలకు దానికి పొంతలు లేదు, అంటు లేదు. ఆనాడు కొట్లాడింది 1948 సెప్టెంబర్ 17 తారీఖు నాడు నైజాం నవాబును తరిమి కొట్టిన చరిత్ర కాంగ్రెస్ దక్కింది, కమ్యూనిస్టు దక్కింది తప్ప ఇంకో పార్టీకి లేదు. ఇవాళ మేము అనుకుంటున్న వాళ్ళు, మేమే దీనికి చరిత్రకారులు అనుకుంటున్న వాళ్ళు
ఏదో ప్రకటిస్తూ ఉన్నారు. ఆ ప్రకటన టోటల్గా అబద్ధం అది. తర్వాత ఇంకో విషయం, ఆ నైజాంకు వ్యతిరేకంగా 1948 కంటే ముందు వల్లాల హై స్కూల్లో 8 మంది విద్యార్థులు జాతీయ జెండా బాతినందుకు 8 మంది విద్యార్థులు కాల్ చేసినట. ఆ విషయాన్ని కూడా మొత్తం ప్రస్తావన చేసుకుని, ఆ హిస్టరీ తీసుకొని సీనియర్ కాంగ్రెస్ నాయకులు వి హనుమంతరావు రేపు వల్లాలకు రాబోతా ఉన్నారు. వల్లాల్లో వాళ్ళ స్మారక స్తూపం కూడా పెడతానికి ఇలా సిద్ధమై ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే త్యాగాలు చేసిర్రో ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం పనిచేసిర్రో వాళ్ళ త్యాగాలు వృధా పోవని కూడా కాంగ్రెస్ పార్టీ, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న నిరూపించిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాను. నేను అందుకోసమని మిత్రులారా, నేను ఇవాళ మన తుంగతుర్తికి, ఇవాళ తిరుమలగిరికి కాలేజీ వచ్చిన తర్వాత ఫస్ట్ మీతో ప్రెస్లో మాట్లాడుతున్నా. ఆ కాలేజీకి సహకరించిన ముఖ్యమంత్రి గారికి, సహచర మంత్రివర్గానికి, ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం గారికి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సీఎం మాణిక్ గారికి ఐఏఎస్ వీళ్ళంతా వాళ్ళు పూర్తిగా సహకరించడం జరిగింది. తర్వాత ఇక్కడ ఆ హై స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీనివాస్ గారు, తర్వాత మండలపాటి అధ్యక్షులు ఇక్కడ మా నరేష్ గారు, తర్వాత జనార్దన్ గారు, వీళ్ళందరూ కూడా కలిసి చాలా ప్రయోజనం చేసిండ్రు, ఎంతో యాసప్రాసాలు కూర్చిండ్రు. వారికి కూడా నేను నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అదేవిధంగా నిన్నగాక మొన్న మోత్కూరులో ఉండబడే జూనియర్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు ఉండటానికి ఎక్కడ షెల్టర్ లేక వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ అదే బుర్ర వెంకటేశం గారి దగ్గర కూర్చొని ఇమ్మీడియట్లీ అక్కడ ఉన్న బీసీ హాస్టల్లో అడ్మిషన్ తీసుకోవడానికి కూడా నేను ఆర్డర్ తీసుకొచ్చి ఇవ్వడం కూడా జరిగింది. ఇది వెనక వేయబడ్డదా నాకు తెలియదు అది. కానీ నా సాధ్యమైనంత వరకు దీన్ని ముందు వరుసలో నిలబెట్టాలని, తుంగతుర్తి నియోజకవర్గాన్ని ప్రతి విషయంలో ముందు వరుసలో నిలబెట్టాలని. తర్వాత ఇంకో విషయం, దాదాపు శతాబ్దాలుగా పెండింగ్లో పడి ఉన్న అస్సిమినార్ కాలువ, దాన్ని కాలువ తీపిచ్చి కంప్లీట్ చేయించి దాదాపు 10 చెరువులు నింపడం జరిగింది శాలిగవరం మండలంలో. 10 చెరువులు. నేను చాలా గర్వపడతా ఉన్నాను నేను. తర్వాత ఇంకొకటి, గత ప్రభుత్వంలో వదిలిపెట్టిపోయి కమిషన్లు తీసుకొని వదిలిపెట్టిపోయిన చెక్ డ్యాములు మొత్తం కూడా పూర్తి చేసి ఇవాళ రైతులకు అన్ని చెరువులు కూడా నిండుగా ఏటి నిండా నీళ్ళు ఉంచే విధంగా వాటిని కాపాడడం జరిగింది. అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. ప్రజలకు, రైతాంగానికి కాపాడుకునే చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. నేను ఈ ప్రాంత బిడ్డను కాబట్టి, స్వయాన వ్యవసాయదారుని కాబట్టి, నాకు ఆ నీళ్ళ అవసరం తెలుసు కాబట్టి ఇవాళ నేను మాట చెప్తా ఉన్నాను నేను. తర్వాత ఇంకో విషయం, ఇవాళ మూసీ నదిలో ఇసుక తీస్తూ ఉన్నారు. అది టోటల్గా గవర్నమెంట్ ఆర్డర్. ఎవ్వడు ఏమనుకున్నా కూడా అది ఇసుక పోద్ది, ఎవడు ఆపేయలేదు. కానీ బిక్కెట్లు మాత్రం నేను ఇసుక తీయను. బిక్కెట్లు మాత్రం నేను గవర్నమెంట్ ఒక తీయాలనుకున్నా కూడా గవర్నమెంట్కు నేను అప్పీల్ చేస్తాను. ఇక్కడ ఇసుక తీస్తే జనం చచ్చిపోతారు, జనానికి ఇబ్బంది అవుద్ది. దయచేసి మీరు ఇక్కడ ఇన్వాల్వ్ కావద్దని కూడా గవర్నర్ ముఖ్యమంత్రి గారికి నేను అప్పీల్ చేస్తాను. ఒకవేళ పెద్ద అవతల బ్రిడ్జ్ అవతల తీసుకపోతే అది గవర్నమెంట్కి అవసరం. ప్రతిదాన్ని నేను ఆపడానికి నాకు శక్తి లేదు. గవర్నమెంట్ కట్టడాలు కానీ, గవర్నమెంట్ కన్స్ట్రక్షన్స్ కానీ ఇవన్నీ కూడా అవసరం ఉంటుంది. కాబట్టి అక్కడ ఖచ్చితంగా అది పోయిద్ది. ఎవడో వచ్చి ఆ లారీలు పోతున్నపోతే నాకు సంబంధం లేదు. లారీలు పోతున్నాయి, ఇలా పోతున్నాయి, మళ్ళీ పోతున్నాయి అంటే అనుకో ఏమన్నా చేసుకొని అని, అది పోలీసు చూసుకుంటుంది, గవర్నమెంట్ చూసుకుంటుంది, కరెక్ట్ చూసుకుంటారు. అందుకోసమనే బిక్కెట్లు మాత్రం ఇవాళ బ్రహ్మాండంగా మేము చెక్ డ్యాములు కట్టుకుని నీళ్ళు నిల్వ ఉన్నాయి, అలా ఇసుక తీసే అవకాశం కూడా లేదు. కనుక ఈ నియోజకవర్గాన్ని ఒక ప్రజాపదంలో అతి తొందరలో మనకు ఇండస్ట్రియల్ పార్కు విజిటింగ్ కోసం కూడా టీం వస్తుంది. ఆ టీం వచ్చినాడు కూడా మీరు అందరు రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ హబ్ దాదాపు 20 ఎకరాలు మన గవర్నమెంట్కి రెఫర్ చేయడం జరిగింది. అది కనుక అయిందనుకోండి, ఐదుగా
అయితే ఫస్ట్ మనదే ఉంది. నెంబర్ 4లా ఫస్ట్ ముఖ్యమంత్రి గారిది, తర్వాత ఉప ముఖ్యమంత్రి గారిది, తర్వాత మనదే ఉంది. కనుక కనుక ఈ ప్రజలకు ఇక్కడ రైతాంగానికి చదువుకునే విధంగా వాడు ఎల్కేలో చేరైతే పీజీ చేసుకొని వెళ్ళిపోవాలి. గత ప్రభుత్వం పీజీ నుండి కేజీ, కేజీ నుండి పీజీ అని అడుగు తిప్పి ఇటు తిప్పి ఏది లేదు. విన్నావా? ఏది లేదు. ఎల్లయ్య వచ్చిండు ఎగిరిండి అవతల పడ్డాడు 10 ఏళ్ళు. ఏమా కాలేజీ ఎక్కడ బాగా కథ ఎక్కడ బా కథ కంచికి పోయింది, వాడు ఇంటికి పోయింది. మందరస్వామిలో వచ్చిండు, కాలేజీ వచ్చింది. మందరస్వామిలో వచ్చిండు, కాలేజీ వచ్చింది. కాలేజీలో పిల్లలు వచ్చారు, పిల్లలకు చదువు చెప్పి లెక్చరర్స్ వచ్చారు కదా. అందుకోసమనే ఇంకా చాలా చేసేది ఉంది, తప్పకుండా చేస్తాం. ఇక్కడ కూడా ఇది తిరుమలగిరి ఈ నియోజకవర్గానికి సెంటర్గా ఉన్నది. దీన్ని ఇక్కడ మంచి స్టేడియం కట్టాలని కూడా నాకు సంకల్పం ఉంది. మంచి స్టేడియం కట్టాలని ఉంది. తర్వాత జూనియర్ కాలేజ్ బిల్డింగ్ కూడా కడతాం. జూనియర్ కాలేజ్ బిల్డింగ్ కూడా నిర్మాణం చేస్తాం. తర్వాత ఇంకో విషయం, నిన్ననే నేను విజిట్ చేయడం జరిగింది కేతిరెడ్డి ఆనకట్ట. కేతిరెడ్డి ఆనకట్ట 100 సంవత్సరాల కింద తీసిన ఆనకట్ట అది. ఈ బయ్యారవాకు అడ్డంగా చెక్ డ్యామ్ నిర్మించడం జరిగింది. ఆ వాటర్ మొత్తం కూడా దాదాపు 15 గ్రామాలకు మధ్యరాల వరకు దాదాపు లక్షలాది ఎకరాలకు పారుగడే కాలువ మొత్తం బుడకపోయింది. దాన్ని కూడా ప్రభుత్వానికి అప్పీల్ చేసి గౌరవ మా ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అప్పీల్ చేసి దాన్ని కూడా శుభ్రం చేసి రైతులకు ఆ నీళ్ళు ఆ చెరువులన్నీ నిండే విధంగా ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. కనుక మున్సిపల్లో మరి కొత్త ఈ మండలానికి ఎంఆర్ఓ కూతురు వచ్చిన